హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి చెంప పగలగొట్టి మొదటి పెళ్లి రహస్యాన్ని బయటపెట్టేసిన సుశీలమ్మ. మరి సుశీలమ్మకి నిజం ఎలా తెలిసింది, అసలు రాబోయే కథలో ఏం జరిగిపోతుంది అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక ఇక్కడ చూస్తే రోహిణి మళ్ళీ యథావిధిగా అబద్ధాల మూటే కడుతుంది. ఇక రోహిణి అయితే హారతి పళ్ళెం మీద ఒట్టు వేసి కూడా నేను అబద్ధాలు చెప్పింది మనోజ్ మీద ప్రేమతోటే అని, అలాగే బ్యూటీ పార్లర్ విషయాన్ని మాత్రం బయటపెడుతుంది. పార్లర్ అమ్మేసి డబ్బు తీసుకొచ్చాను అన్న విషయాన్ని మాత్రం రోహిణి బయటపెడుతుంది. ఇంకా ఎన్ని నిజాలు దాచిపెట్టి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పావే అని చెప్పేసి రోహిణిని ప్రభావతి కొడుతూ ఉంటుంది. ప్రభా, ఆగు, చెప్పు, ఇంకా ఏమైనా దాచిపెట్టావా? నువ్వు దేన్నైనా మా దగ్గర దాచిపెడుతున్నావా? రోహిణి, ఈసారి కనుక నువ్వు అబద్ధాలు చెప్పి దొరికిపోయావంటే ఇక జీవితంలో మనోజ్ కానీ ప్రభా కానీ నిన్ను క్షమించరు. ఈ కుటుంబంలో ఎవ్వరూ కూడా నిన్ను ఈ ఇంటికి రానివ్వరు. తప్పులు చేసి ఉంటే ఇప్పుడే బయటపెట్టు. నువ్వు చేసిన ప్రతి తప్పుని, నువ్వు చెప్పిన ప్రతి అబద్ధాన్ని ఇప్పుడు బయటపెట్టి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో. ఇప్పటి వరకు అబద్ధాల గోడ కట్టుకున్నావు, ఇకనైనా ఆ గోడని పడగొట్టి నిజాలు మాత్రమే చెప్పు అని చెప్పేసి సుశీలమ్మ అడుగుతూ ఉంటుంది. అవును, నిజాలు మాత్రమే చెప్పాలి, కానీ పార్లర్ అమ్మ ఇప్పుడు కూడా మలేషియా నుంచి వచ్చాననే చెప్తుంది. అది ఎంతవరకు నిజమో అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. మీ పార్లర్ అమ్మే కాదు, మీ అన్నయ్య మనోజ్ కూడా అప్పటికప్పుడు ఇక మాణిక్యం విషయం తెలుసు అని చెప్పి చాలా తెలివిగా ప్లేట్ అయితే తిప్పేశాడు. అంటే భార్యని కాపాడుకోవడం కోసం, తప్పు లేదులే. కాకపోతే ఇద్దరూ కలిసి అత్తయ్యని బాగానే పురుడి కట్టిస్తున్నారని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. చెప్పమ్మా రోహిణి, ఇంకా ఏమైనా అబద్ధాలు చెప్పి మోసం చేశావా? మనోజ్ని కానీ మీ అత్తయ్యని కానీ ఇంకా మోసం చేశావా? లేదమ్మమ్మ గారు, నేను ఇంకేం మోసం చేయలేదు. నేను నేను మనోజ్ కోసం, మనోజ్ మీద ఇష్టంతోనే చెప్పాను. నాకు అమ్మ లేదు, నాన్న లేడు. నేను ఇక పార్లర్లో పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. రోహిణి అయితే అలా చెప్పేసరికి ఒక్కసారే పైకి లేచి వచ్చి రోహిణి చెంప పగలగొట్టేస్తుంది సుశీలమ్మ. అలా పగలగొట్టేసరికి రోహిణి షోక్ అయిపోతుంది. అక్కడున్న అందరూ కూడా షోక్ అయిపోతారు. ఎందుకంటే సుశీలమ్మ ఎప్పుడూ కూడా ఎవ్వరి విషయంలో దురుసుగా ప్రవర్తించదు. ఇక సత్యంతో సహా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. అమ్మా, నువ్వేనా తన మీద అంత ఆవేశాన్ని చూపించింది? అవునరా సత్యం, నేనే. తనని ప్రభ కాదు, నాకు చంపేయాలనుంది. పీక పిసికి చంపి అవతలకి తోసేయాలనుంది. తను చెప్పే అబద్ధాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందిరా సత్యం. ఏంటి ఏంటి శీలా డార్లింగ్, నువ్వే అంత ఆవేశపడుతున్నావంటే నీకేదో తన గురించి పెద్ద విషయమే తెలుసని అర్థమవుతుంది. నువ్వు నాకు ఫోన్ చేసావు బాలు. అవును చేశాను, రమ్మన్నాను. ఇంట్లో విషయాలన్నీ సత్యం వచ్చిన తర్వాత నాతో చెప్పాడు. రోహిణి ఎవరు ఏంటి ఇదంతా తెలుసుకోవడానికి నేను నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడే తెలిసింది ఈ రోహిణియే కాదని. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును అవును నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? రోహిణి కాకపోవడం ఏంటి? తను రోహిణి వదినే కదా అని రవి అంటూ ఉంటాడు. రోహిణి కాదు, దీని పేరే అబద్ధం. ఏంటి, పేరు కూడా అబద్ధమా? అంటే ఇప్పటి వరకు చెప్పని అన్నీ అబద్ధాలే. మళ్ళీ అబద్ధాల గోడే కడుతుంది ఇది ఎప్పుడూ నిజాలు చెప్పదనుకుంటా. మళ్ళీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి అబద్ధాలు గోడ కట్టి మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితిని తెచ్చుకుంటుంది. దీని పేరు కళ్యాణి. కన్నతల్లి చనిపోయిందని చెప్పింది కదా, దీని మొహం, దీని కన్నతల్లి బ్రతికే ఉంది. దీని కన్నతల్లి ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటికి దీపావళి పండగకి వచ్చి ఇక్కడ దీపావళి జరుపుకున్న ఆ సుగుణమ్మ దీని కన్నతల్లి.
దీనికి మొదట ఒక పెళ్లి కూడా జరిగింది. ఆ పెళ్లి విషయంలో తల్లి తనకి ద్రోహం చేసింది అని, తన జీవితం అన్యాయం అయిపోయిందని చెప్పేసి, ఒక కొడుకు కూడా ఉండగానే వాడిని, తన తల్లిని దూరంగా వదిలేసి, దీని బ్రతుకు ఇది స్వేచ్ఛగా బ్రతకడానికి కేవలం వాళ్ళకి నెలకొకింతని డబ్బులు పంపిస్తూ, ఇక్కడ దీని దారి ఇది చూసుకుని కోటీశ్వరరాలనని చెప్పేసి ఈ మనోజ్ గాడిని, ఈ ప్రభావతిని నమ్మించి బుట్టలో వేసుకుని మరి ఇక్కడ అడుగుపెట్టి అబద్ధాలు చెప్పి దొరికిపోయి చివరకు ఇప్పుడు కూడా అబద్ధాలతోనే బ్రతకాలనుకుంటుంది. దీనికిది రెండో పెళ్ళి, ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పనేసరికి ఒక్కసారే ప్రభావతికి మనోజ్కి కూడా షాక్ ఎదురవుతుంది. ఇప్పుడు చెప్పరా అబద్ధం, హేరా దీని రెండో పెళ్లి విషయం కూడా నీకు తెలుసా అని చెప్పేసి సుశీలమ్మ అడుగుతుంది మనోజ్ని. అవును తెలిసే ఉంటుంది, పాపం అమాయకుడు కదా, రెండో పెళ్లి గురించి అలాగే చింటూ కొడుకుగా ఉండిపోతాడేమో అని చెప్పేసి ఒప్పేసుకుని ఉంటాళ్లే. లేదురా, నాకేం తెలీదు, నన్ను మోసం చేసింది అమ్మ. అలా కొడుతుంటే రోహిణి నా మీద ఎంతో ప్రేమను చూపించింది కదా, రోహిణిని అలా కొడుతుంటే చూడలేక మాణిక్యం నాకు తెలుసు అని అబద్ధం చెప్పాను. కానీ మాణిక్యం కూడా నాకు తెలియదు, మాణిక్యం విషయం కూడా రోహిణి నాతో చెప్పలేదు. రోహిణిని కాపాడాలి అనుకున్నాను, కానీ రోహిణి నన్ను ఇంతగా మోసం చేస్తుందని అనుకోలేదు అంటూ దెబ్బకి తల ఉంచుతాడు మనోజ్. అలా రోహిణి గురించి మరో గుండె పగిలే నిజం బయటపడిపోతుంది సుశీలమ్మ కారణంగా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? రోహిణి గురించి పూర్తి నిజాలు బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయండి. అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.